సో హాయ్ గైస్, ఇక్కడ మనము పెగా దాని గురించి డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాము. పెగా ఎలా ఉంది, ఎక్కడ యూజ్ చేస్తారు, సో ప్రజెంట్ దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, అండ్ ఈ ఓవరాల్ గా ఫ్రెషర్స్ తీసుకోవచ్చా, ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చా, దీని సర్టిఫికేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది, సర్టిఫికేషన్ కాస్ట్ తీసుకోకుండా మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుందా, సో వీటన్ని గురించి మాట్లాడుకుందాము. అండ్ పెగా అనేది ఒక బీపీఎం టూల్ అండి. పెగా అనేది ఒక బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ ఇది. అండ్ దీని గురించి రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేస్తే మన స్టూడెంట్స్ చాలా మంది దీని గురించి అడిగారు. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అండ్ ఇక్కడ దీంట్లో ఏంటి అంటే ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఇది కేస్ మేనేజ్మెంట్ లో ప్లస్ టెక్నాలజీ మేనేజ్మెంట్, క్లౌడ్, యూజర్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ సొల్యూషన్స్ లో, అండ్ సిఆర్ఎం లో, అండ్ ప్రెడిక్టివ్ లో, వీటన్నిటిలో కూడా ఈ పెగా అనేది యూజ్ చేస్తారు. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఏబుల్ టు డెవలప్ వేరియస్ ఎంటర్ప్రైజెస్ లెవెల్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయగలగాలి. అండ్ దీంట్లో కోడింగ్ ఉందా లేదా, ప్రజెంట్ కాల్స్ ఎలా ఉన్నా, దీని గురించి కూడా డెఫినెట్లీ విల్ డిస్కస్. అండ్ కీ నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్, ఎస్ఓఏపి అండ్ ఎక్సెట్రా వాటి మీద నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అండ్ ఏబుల్ టు రైట్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ లైక్ సచ్ యాజ్ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, యాంగ్లర్, జావా, జేక్వెరీ, వీటి మీద రాగలిగి, అంటే ఈ లాంగ్వేజెస్ మీద గ్రిప్ అయితే పట్టయితే ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మస్ట్ బి గ్రాడ్యుయేటెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ వాళ్ళకి అండ్ ఎంసీఏ వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎవరా అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ అండ్ నోటిఫికేషన్ టు నోటిఫికేషన్. మెయిన్ గా ఏంటి అంటే వీటిల్లో లైక్ ఐటీ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎల్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ హై ప్రయారిటీ అయితే ఇది ఉంటుంది. అండ్ దెన్ తర్వాత విషయానికి వస్తే ఇది స్క్రమ్ అండ్ ఎజల్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ టూల్స్ వచ్చేసి ఎక్సెల్, విజువల్ స్టూడియో, వీటి మీద కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ పెగా అనేది కోడింగ్ నాన్ కోడింగ్ అంటే డెఫినెట్లీ పెగా అడ్మిన్ కి ఉండకపోవచ్చు, కానీ మామూలుగా పెగా అనే దానికి ఇది కంప్లీట్లీ కోడింగ్ అనమాట. సో జావా బేస్డ్ టూల్, ఇది జావా బేస్డ్ టూల్. సో దీంట్లో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం సిఎస్ఎస్ మీద, జావా స్క్రిప్ట్ మీద, అండ్ యాంగ్లర్ మీద, జావా మీద, ఈ లాంగ్వేజెస్ మీద మంచి డెప్త్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్ గా ఎక్స్పీరియన్స్ గా అంటే డెఫినెట్లీ పెగాకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంత ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఫ్రెషర్స్ కి చాలా 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 తక్కువ ఉంటాయి. అసలు చెప్పాలంటే మేబీ నో అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే పెగా సర్టిఫికేషన్ చేస్తే యూజ్ ఉంటుందా, సర్టిఫికేషన్ చేయకుండా జాబ్ వస్తుందా అంటే వితౌట్ సర్టిఫికేషన్ ఓపెనింగ్స్ కానీ ఎలిజిబిలిటీ జాబ్ అప్లై చేసుకోవడానికి కానీ ఉండదు. కంపల్సరీ సర్టిఫికేషన్ చేయాలి. అది వచ్చేసి అరౌండ్ $75 అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు అనేది మనము చూసుకుందాము. సో బేసిక్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఒకసారి చూసుకుంటే డెవలపర్స్ షుడ్ బి ఏబుల్ టు ఇంటిగ్రేట్ వేరియస్ ప్రాసెస్ సచ్ ఎస్ వెబ్ సర్వీసెస్, డేటా బేసెస్ ఎక్సెట్రా. దాని అంటే డిఫరెంట్ ఇంటిగ్రేట్ చేయడానికి వెబ్ సర్వీసెస్ కానీ డేటా బేసెస్ కానీ కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ డెవలపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇన్ పెగా పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ లో ఈ డెవలపింగ్ కానీ ఈ డిప్లాయ్మెంట్ కానీ ఈ ప్రాసెస్ అన్ని కూడా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు అతను ఏంటి అంటే అప్లికేషన్ లో ప్రాబ్లమ్స్, బగ్స్, మాల్వేర్ ఇవన్నీ కూడా రాకుండా చూసుకునే క్యాపబిలిటీ, ఒకవేళ బగ్స్ వస్తే దాన్ని మేనేజ్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలి. అండ్ దెన్ ఈ పెగా ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది, ఇది నేర్చుకోవచ్చా అంటే పెగా ప్యాకేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏ కంపెనీలో ఎంత ఉందో కూడా మనం మాట్లాడుకుందాం. సో పెగా ప్యాకేజెస్ చూసుకుంటే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీసీఎస్ లో చూసుకుంటే అరౌండ్ 4 lakhs నుంచి 7 lakhs మధ్యలో ఉంది. అంటే యావరేజ్ వచ్చేసి 5.9 ఉంది. కాగ్నిజెంట్ లో చూసుకుంటే అదే 10 lakhs దాకా ఉంది. అండ్ యావరేజ్ చూసుకుంటే 6 lakhs ఉంది. క్యాప్ జెమిని 11 lakhs దాకా ఉంది. అండ్ యావరేజ్ చూసుకుంటే 6.8 ఉంది. విప్రో వచ్చేసి 8 lakhs దాకా ఉంది. యావరేజ్ చూసుకుంటే 5.8 lakhs దాకా ఉంది. టెక్ మహేంద్ర చూసుకుంటే 8.5L దాకా ఉంది. యావరేజ్ చూసుకుంటే 5.4L దాకా ఉంది. అండ్ ఇన్ఫోసిస్ చూసుకుంటే 11 lakhs దాకా ఉంది. యావరేజ్ చూసుకుంటే 6.4 lakhs దాకా ఉంది. ఎక్సెంచర్ చూసుకుంటే 10 lakhs దాకా ఉంది. యావరేజ్ చూసుకుంటే 6.5 lakhs దాకా ఉంది. హెచ్సిఎల్ టెక్ చూసుకుంటే 10 lakhs దాకా ఉంది. యావరేజ్ చూసుకుంటే 5.8 lakhs దాకా ఉంది. ఐబిఎం చూసుకుంటే 9.5 lakhs దాకా ఉంది. యావరేజ్ చూసుకుంటే 6 lakhs దాకా ఉంది.
సో ప్యాకేజెస్ అనేవి అన్ని నార్మల్గా ఉన్నాయి, తక్కువగా ఏం లేవు, మరి ఎక్కువగా కూడా ఏం లేవు. అండ్ రీసెంట్ డేస్లో ఈ ప్యాకేజెస్లో కొన్ని మేబీ చేంజెస్ అనేవి జరుగుండొచ్చు, ఎందుకంటే ప్రజెంట్ అన్ని డొమైన్స్లో కూడా ప్యాకేజెస్ అనేవి కొంతవరకు తగ్గాయని చెప్పాలి. సో పెగా అనేది నేను నేర్చుకోవచ్చా అంటే, ఈ సిఎస్సి, ఐటీ, ఈసీ ప్లస్ ఎంసీఏ వీళ్ళు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమం 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఈ డొమైన్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు జాబ్స్కి అయితే తీసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి గాయస్, ఒకవేళ తీసుకునే ముందు. సో చాలా మంది పెగా నేర్చుకోవచ్చా అని అడుగుతా ఉన్నారు. సో సింపుల్, అది పెగా నేర్చుకోవచ్చు, వీళ్ళు నేర్చుకోవచ్చు. సో డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే 60% కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి? సో డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో. చాలా మంది అడుగుతా ఉన్నారు దీని గురించి కూడా. థ్యాంక్ యూ గైస్. సో దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.